పరిగెట్టుకుని వెళ్ళాడంట రాజు. వెళ్ళి, అయ్యా దానియేలు దానియేలు దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా? జీవం కలిగిన దేవుడు నిన్ను కాపాడా అని చెప్పగానే చిరంజీవి అయిన రాజుగారికి ప్రణామములు, రాజుగారికి వందనాలు, ఇదిగో నీ సేవకుడైన దానియేలుని నేను బ్రతికే ఉన్నాను. దేవుడు నన్ను పరిశీలన చేయగా నాలో ఏ దోషం కనిపించలేదు కాబట్టి ఈ సింహాల నుంచి దేవుడు నన్ను కాపాడాడు, నేను బ్రతికే ఉన్నానయ్యా. ఒక దూతను పంపించాడు రాత్రి దేవుడు. ఎవరిని పంపించాడంట? ఒక దూత వచ్చింది, ఈ సింహాల నోరులన్నీ ముగించేశాడంట దేవుడు. హల్లెలూయా. ఈ పక్షులకు కూడా దేవుడు దూతని పంపించగలడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేస్తా ఉంటే ఏమైంది తెలిసిన? ఒక దూత వచ్చి యేసుక్రీస్తు ప్రభు కూడా సహాయం చేసింది. నీ జీవితంలో కూడా దూతలు వచ్చి నీకు సహాయం చేయగలవు. నీ కష్టకాలంలో, నీ విరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి, నాకు ఎవరు హెల్ప్ చేయట్లా, ఎవరు వల్ల కావట్లేదు. రాజు కూడా ఇంకా అధికారం లేదు కాపాడడానికి. లాస్ట్ దేవుడే కాపాడడానికి ఏం చేశాడు తెలిసిన? తన దూతని పంపించాడు. తన దూత పంపించి ఆ యొక్క సింహాల నోరులను మూయించాడు. ఆ రాత్రి అంతా శుభ్రంగా పడుకున్నాడు. ఓకే, సింహాలు నేను అనుకుంటాను, నేను ఇమాజినేషన్ చేసుకున్నాను. ఒకసారి ఇలా నడుచుకొని వెళ్ళాడంక ఆ గోతులోకి ఇలా పడగానే సింహం అనుకుంటాయి, ఇలా పంజాయిస్ని ఇలా తినేద్దాము, ఇది తినేద్దాము అని అన్నీ చూస్తా ఉన్న టైంలో సింహాలన్నీ నేను అనుకుంటాను దానియేలు వెళ్ళగానే ఇలా నమస్కారం చేస్తుంటాయి. దానియేలుకి ఇలా సెల్యూట్ పెట్టుకుంటాయి. నేను అనుకున్న ఒక సింహం వచ్చి అలా పొరకింద ఇలా పెట్టుకోవడానికి తలదిండులాగా ఉందేమో, తలగడ దిండా ఒక సింహం ఉందేమో, ఒక 2 సింహాలు చక్క పడుతున్నాడేమో, అది ఎలా జరుగుతుంటుందా అని నేను ఇమాజినేషన్ చేసుకున్నా చాలా సార్లు. కానీ ఈ సింహాలు ఏమి